నాగబాబు ఏప్రిల్లో మంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా కుటుంబ రాజకీయాలని వ్యతిరేకిస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తన సోదరుణ్ణి తీసుకొచ్చారు అన్నటువంటి విమర్శల్ని భవిష్యత్తులో రానివ్వకుండా ఎదురు అటాక్ ముందు నుంచి ప్రారంభించారు. నాగబాబుకి నా సోదరుడిగా క్యాబినెట్లో అవకాశం లేదు, నాతో సమానంగా నాగబాబు పనిచేశారు, నా సోదరుడు కాకపోయినా కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కందుల దుర్గేష్ అసలు ఏ కులమో నాకు తెలియదు, నాదెళ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ బీసీ నేత నాతో కలిసి పనిచేస్తుంటే వాళ్ళకే అవకాశం ఇచ్చేవాడిని, కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళను వారసత్వంగా చూడలేమంటూ మాట్లాడుకొచ్చారు. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు, ఎమ్మెల్సీ అయ్యాకే క్యాబినెట్లోకి తీసుకుంటారు అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పారు. కాకపోతే కొంత అది నమ్మదగ్గదిగా ఉండదు. కందుల దుర్గేష్ ఏమో కులమో తెలియదు, లేకపోతే నాదెళ్ల మనోహర్ ఏ కులమో తెలియదు అన్నటువంటి పాయింట్ కొంచెం నమ్మదగ్గదిగా ఉండదు. రెండో పాయింట్ ఏంటంటే ఏదైతే బీసీ ఎస్సీ నేతల్ని ఎవరి దగ్గరికి తీసుకుని పని చేయించుకోవాలి, తను చేయించుకోవాలి. వాళ్ళంతటా వాళ్ళ దగ్గరకు వస్తే ఇప్పుడు లేరు వాళ్ళ పార్టీలో బోల్డంతమంది ఉన్నారు కదా, వాళ్ళతో చేయించుకుని వెంట తిప్పుకోవాల్సిన బాధ్యత ఆయనది కదా.